హలో ఎవ్రీవన్, నేను మీ తేజస్విని. వెల్కమ్ టు మంతేజ్ అఫీషియల్. ఈరోజైతే నేను మీ ముందుకి మినీ డే ఇన్ మై లైఫ్ వీడియోతో వచ్చేసానండి. నేను మార్నింగ్ నుంచి ఈ వీడియో ఏం రికార్డ్ చేయలేదు. ఆఫ్టర్నూన్ నుంచి మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, రెస్ట్ ఆఫ్ ద డే ఎలా టైం స్పెండ్ చేసామన్నది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో అందుకే మినీ డే ఇన్ మై లైఫ్ వీడియో అని చెప్తున్నాను. యాక్చువల్గా 21st ట్యూస్డే మా హస్బెండ్కి దివాళీ హాలిడే ఇచ్చారు. సో అందుకని ఆ రోజు మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్గా లంచ్ బయట ప్లాన్ చేశారు. అసలు ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఏ ఏరియాలో ఉందా రెస్టారెంట్ అన్నది నాకు ఐడియానే లేదు. సో మీకు కూడా ఇప్పుడేం రివీల్ చేయను, వీడియో చూస్తే మీకే అర్థమైపోయిద్దండి ఏ ఏరియాలో ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనేసి. ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది, అందుకే నేను వీడియో రికార్డ్ చేశాను. మధ్యలో ఒక 5-10 మినిట్స్ సన్న చినుకు పడింది, బట్ వెంటనే ఆగిపోయింది. అలానే క్లైమేట్ ఏం మరీ క్లౌడీగా లేదు, మరీ సన్నీగా లేదు. లాంగ్ డ్రైవ్కి అయితే ఇది బెస్ట్ క్లైమేట్ అండి. అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎంత దూరమైనా సరే. మేమైతే మాదాపూర్ వచ్చేసాము. సో మాదాపూర్లో ఉన్న నన్నయ్య రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. బయట ఉన్న క్లైమేట్కి ఇక్కడ ఉన్న యాంబియన్స్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు. సో లోపల కూడా చాలా బాగుంది యాంబియన్స్. ఇక్కడ ఏంటంటే మనం సెల్ఫ్ సర్వీస్, మనం ఆర్డర్ చెప్తే మన టోకెన్ నెంబర్ పిలిస్తే వెళ్ళి తెచ్చుకొని మనం తినేసేయడం అనమాట. టేబుల్కి వచ్చి పెట్టడం ఏం కాదు. ఇక్కడ మేము ఏమే ఐటమ్స్ ట్రై చేసామన్నది లిస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా, చూసేయండి. టేస్ట్ అయితే బాగుంది. యాక్చువల్గా మాదాపూర్లో స్టే చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా మాతో పాటు లంచ్కి జాయిన్ అయ్యారు, బట్ తనకి వర్క్ ఉందని చెప్పేసి తను లంచ్ తర్వాత వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడైతే దుర్గం చెరువు లేక్, ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం. నన్నే రెస్టారెంట్ నుంచి అయితే ఇది చాలా దగ్గర. ఇది కూడా మా హస్బెండ్ సర్ప్రైజ్లో ఒక పార్టే, నాకు ఐడియానే లేదు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నానండి దుర్గం చెరువు పార్క్కి. సో అందుకే కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా, అంతకుమించి ఏమీ లేదు. నాకు తెలిసి చాలామంది చాలాసార్లే వచ్చి ఉండొచ్చు. సో చాలా బాగుంది. గ్రీనరీ అయితే ఇట్ వాజ్ ఆసమ్ అండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఒక సైడ్ మొత్తం ఒక కార్పొరేట్ వరల్డ్, ఇంకో వైపు ఏమో ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఆ గ్రీనరీ కానీ మైండ్ చాలా రిలాక్సింగ్గా అనిపించిందండి నాకైతే. ఈ ఏమంటారు, ఒక చిన్న బ్రేక్ దొరికిందన్న ఫీల్ వచ్చేసింది. సో అలా వాకింగ్ ట్రాక్లో అయితే 2-3 రౌండ్స్ వేసేసాము ఇప్పుడే తిన్నాం కదా అనేసి. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తారు కదా అనేసి నేను ఒక చిన్న వీడియో అయితే తీసేశాను. ఇక్కడైతే చిన్నపిల్లలకి కూడా ప్లే ఏరియా ఉంది, అది కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కనే అయితే అది కేఫోమ్ రెస్టారెంట్లో నాకైతే ఐడియా లేదు, అదైతే ఉంది. అండ్ వాక్ చేసేటప్పుడు ఇక్కడ పైనుంచి అలా ఏరోప్లేన్ వెళ్ళింది. సో మీరు కూడా చూసేస్తారని రికార్డ్ చేశాను. సో మేమైతే బోటింగ్కి వచ్చేసాము. ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి మీరు కూడా. మేమైతే పెడల్ బోట్కి వచ్చాము. స్పీడ్ బోట్ ఏంటంటే 3 మినిట్సే అనుకుంటా. సో అది కూడా ఒక 2-3 రౌండ్స్ తిప్పేసి తీసుకొస్తారు. సో మనకి ఎక్కువ టైం కూడా అలా వాటర్ మీద ఉన్నట్టు ఉండదు అనేసి, మనకు మంచిగా టైం ఉంది, రష్ కూడా ఏమీ లేదు అనేసి పెడల్ బోట్ మనం ఎప్పుడూ ట్రై చేసింది లేదు. సో బాగుంటుంది అని చెప్పేసి మేము పెడల్ బోటింగ్ అయితే తీసుకున్నాము. డ్రైవర్ ఎవరు ఉండరండి, ఇది 4 సీటింగ్, 4 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. సో మనం కంటిన్యూస్గా పెడలింగ్ చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బోట్ని మనం మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆబ్వియస్లీ మా హస్బెండే విన్నారు. మనం జస్ట్ ప్యాసింజర్స్ ప్రిన్సెస్ అనమాట. ఇదైతే గేర్ రాడ్ అని నేను అనుకుంటున్నా, మరి దీన్ని ఏమేంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ గేర్ రాడ్ మూవ్ చేస్తూ మనం బోట్ని అయితే ఆపరేట్ చేయాలి. సో నేను ఊరికే పెడలింగ్ చేస్తూ అలా క్లైమేట్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది రికార్డ్ చేశాను, మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూసేసి హ్యాపీగా ఫీల్ అవుతారనేసి. సో ఇదేంటి అంటే ఒక సైడ్ మాత్రమే వెళ్ళాలండి, ఇంకో సైడ్ అయితే స్పీడ్ బోట్స్ వెళ్తాయి. సో మనం చెప్పిన ఏరియాలో మాత్రమే మనం ఈ బోటింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే ఆపోజిట్ సైడ్లో వర్క్ అయ్యిద్దండి, ఆపోజిట్ డైరెక్షన్. ఈ గేర్ రాడ్ మనం బోట్ని రైట్ సైడ్ మూవ్ చేయాలంటే గేర్ లెఫ్ట్ తిప్పాలి, బోట్ లెఫ్ట్ వెళ్ళాలంటే గేర్ రైట్ తిప్పాలన్నమాట. సో ఇట్ వర్క్స్ దట్ వే అనమాట. మా హస్బెండే డ్రైవ్ చేశారు మొత్తం, మేమిద్దరం పెడలింగ్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ దుర్గం చెరువు పార్క్లోనే మేము ఆల్మోస్ట్ 5 o'clock దాకా అలా ఉన్నాము. ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయి పూజ చేసేసుకున్నాను. ఇక్కడ నేను నా బాల్కనీలో ఎలా అయితే డెకరేషన్ చేశానో మీకు చిన్న గ్లిమ్స్ అయితే అటాచ్ చేస్తున్నాము. డిన్నర్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ క్రాకర్స్ కాల్చడానికి అయితే కిందకి వెళ్ళిపోయాము. నేనైతే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పాంబిళ్ళలు అయితే కాల్చానండి. మీలో ఎవరైతే స్ట్రేంజర్ థింగ్స్ చూసారో వాళ్ళైతే ఇది రిలేట్ చేసుకోగలుగుతారు. పాంబిళ్ళలు కాల్చేటప్పుడు ఏదో కొత్త స్ట్రేంజర్ థింగ్ ఒకటి బయటకు వస్తున్న ఫీల్ అయితే నాకు వచ్చిందండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి, మినీ డే ఇన్ మై లైఫ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంతేజ్ అఫీషియల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ click the bell icon.